ధైర్యం ప్రజాపాలన చూసి కదా మీరు నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? మాజీ. ఆడు పర్మనెంట్గా ఎక్స్. అందుకని ఆడు ఎక్స్ను దాన్ని ఎన్నుకుని ఎక్స్లో ఛాలెంజ్. ఆడు పర్మనెంట్గా ఎక్స్. ఆ ఎక్స్లోనే ఆడు ఛాలెంజ్లు చేసుకోవాలి. ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు? కిరణ్ కుమార్ రెడ్డి అట్టంటే వాళ్ళు వాళ్ళతో చేసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి, పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి, పర్మనెంట్. కాబట్టి ఈ ఎక్స్ గాడి ఇంకెవడన్నా ఎక్స్ గాడిలు ఉంటే వాళ్ళతో చేసుకోమనండి ఎక్స్లో. ఏబిఎన్ రిపోర్టర్ మీద దాడి చేశారు. నాన్న 10 లక్షల మంది జనం వచ్చారు. ఏబిఎన్ విలేకరుని కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా గాడు వచ్చారనుకో, చెప్పేది నా అడిగావు చెప్తాను మళ్ళీ మాడతావు. అడిగింది నువ్వే కదా. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి దొంగ అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం చేయడని చెప్పే నా కొడుకులు ఎవరు? ఆ ఏబిఎన్, TV5, ఈటీవీ, ఆ పౌడర్ డబ్బా ఛానల్, వీళ్ళు నలుగురే కదా. ఇప్పుడు వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టి వదిలేశారు. అంతమందిలోకి రావచ్చా? మేము బ్యాన్ చేసాం. ఎందుకు రావటం? ఎందుకు బ్యాన్ చేసాం? ఎందుకు వచ్చి తన్నులు తింటాం? అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడు ఏమో తెలుస్తుందా? ఎవడన్నా ఆపగలరా? ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు మేము కొట్టమని చెప్పు, మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా? అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా గాడు వస్తే ఏమయ్యేది? కీలు ఏలు తీసేవారు. తర్వాత మమ్మల్ని అనేవారు. దయచేసి వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం, కార్యకర్తలు, నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండి. కానీ ఆ ఏబిఎన్, ఆ TV5, ఆ ఈటీవీ, ఆ మహా న్యూస్ ఇటువంటి లోగోలు పట్టుకు రామాకండి. ఎందుకంటే ఆపలేము కదా. పబ్లిక్లోకి వచ్చినప్పుడు 10 లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు. వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకులు చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు? తప్పు కదా, అటు రావచ్చా? ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా గోపి వ్యాన్ వేసుకెళ్తే ఏమవుద్ది? కొట్టరా? అవి ఎవరి చేతిలోనే ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు. దయచేసి రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడికి, ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగుల్లోకి రామాకండి. ఎందుకంటే మా కార్యకర్తలు, మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదని చెప్పి తిరుగుతున్నారు. మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు, రాధాకృష్ణ వచ్చినా, బిఆర్ నాయుడు వచ్చినా, పౌడర్ డబ్బా వచ్చినా, రామోజీరావు వచ్చిన కీలు ఏలు పీకి అవతల వారేస్తారు. తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయాలి? గత 2 రోజులుగా సోషల్ మీడియా కానీ, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేదా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు, లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది. నేను పదవి కావాలి, లేదా ఇతర ప్రయోజనాలు కావాలి, లేదా ఎమ్మెల్యే గారితో 24 గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు. నాకున్న వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను. అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ, పార్టీ కార్యక్రమాలు దాటి కానీ, లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ వెళ్ళే ప్రసక్తే లేదని ఇందు మూలంగా తెలియజేస్తాను.